సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఎక్స్ వేదికగా రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో దీప్కే ఎంతో ప్రశాంతంగా మాట్లాడినా ఆయన చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తు కార్యాచరణను తెలియజేశాయి. ఈ 37 రోజుల పోరాటం అత్యంత కఠినంగా గడిచిందన్న అభిజిత్ దీప్కే ఇవాళ ప్రశాంతంగా నిద్రపోయానని చెప్పారు. అంతేకాదు, ఈ విజయం తర్వాత సీజేపీ ప్రయాణం ఇక్కడితో ముగిసిపోదని స్పష్టం చేశారు. ఇది కేవలం తమ ఆరంభం మాత్రమే అని, రాబోయే రోజుల్లో సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మాటలు ప్రతి జెన్జీ యువతలో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నాయి. భవిష్యత్తులో ఏ ప్రభుత్వానికైనా జెన్జీకి జవాబుదారీగా ఉండాల్సిందే అని, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని సీజేపీ ప్రతినిధులు సైతం విద్యా వ్యవస్థలోని మార్పుల కోసం పోరాడతామంటున్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా సరైన విధానంలో పరీక్షలు నిర్వహించేలా పాటుపడతామని స్పష్టం చేస్తున్నారు. పార్టీని వ్యతిరేకించి లేదా ఒక నరేంద్ర మోదీ, ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాదు, ఇది సమూలమైన మార్పులు రావాలి. విద్యా వ్యవస్థ మారాలి. అప్పుడే ఇక్కడున్న యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మేమందరం కోరుకునేది ఏంటి? మాకేమీ ఎడ్యుకేషన్ మినిస్టరో, ఎమ్మెల్యేయో, ఎంపీఓ కావాలని లేదు. మా తల్లిదండ్రులు మా పైన కష్టపడి ఖర్చు పెట్టి బడులకి పంపిస్తే, ప్రైవేట్ కాలేజీలకు పంపిస్తే, ఫీజులు కట్టి పంపిస్తే, మేము పోయి ఎగ్జాములు రాయాలనుకుంటే అవి కూడా పేపర్ లీకులు అవుతున్నాయి. ఇది నా ఒక్కడి సమస్య కాదు. నేను ఎగ్జాములు రాసేసాను, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. కానీ రాబోయే తరాలకి విద్యా వ్యవస్థ పైన నమ్మకం కోల్పోతే వాళ్ళందరూ వాళ్ళ అమ్మ నాన్నల్ని నాన్న పేపర్ కొనిపెట్టు, అమ్మ పేపర్ కొనిపెట్టు అని అడుగుతారు. అలాంటి భారతదేశం మనకొద్దు. అలాంటి డాక్టర్లు, పోలీసులు, ఇంజనీర్లు ఉంటే ఈ దేశం కుప్పకూలుతుంది. కాబట్టి విద్యా వ్యవస్థ కాపాడటం కోసం చేసిన ఈ పోరాటంలో మొదటి అడుగు మేము సాధించాము. ఇది కేవలం ఢిల్లీతో మాత్రం పరిమితం కాదు. ఒక పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, ఈ భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. విద్యా వ్యవస్థకి సంబంధించినవే చాలా సమస్యలు ఉన్నాయి. అది ప్రైవేటీకరణ అయ్యి ఉండొచ్చు. 22,000 స్కూళ్ళు దగ్గర 22,000 స్కూళ్ళు మన తెలంగాణలో మూతపడిపోతున్నాయని లెక్కలు వస్తున్నాయి. అదొక్కటే కాకుండా చాలా మన వైద్య వ్యవస్థ ఎట్లుంది మన తెలంగాణ రాష్ట్రంలో, ఇవన్నిటికీ సంబంధించి బరాబర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ క్రియేట్ చేసిన ఫినామినా ఒక బీజేపీకో లేకపోతే ఇంకొక పొలిటికల్ పార్టీకో టార్గెట్ చేస్తూ ఉద్యమం చేసేది కాదు. కాక్రోచ్ జనతా పార్టీ హ్యాస్ క్రియేటెడ్ అ ఫినామినా టు క్రియేట్ డిసెంట్ అగేన్స్ట్ ఇంజస్టిస్. మన తెలంగాణ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, ఈ భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. విద్యా వ్యవస్థకి సంబంధించినవే చాలా సమస్యలు ఉన్నాయి. అది ప్రైవేటీకరణ అయ్యి ఉండొచ్చు. 22,000 స్కూళ్ళు దగ్గర 22,000 స్కూళ్ళు మన తెలంగాణలో మూతపడిపోతున్నాయని లెక్కలు వస్తున్నాయి. అదొక్కటే కాకుండా చాలా మన వైద్య వ్యవస్థ ఎట్లుంది మన తెలంగాణ రాష్ట్రంలో, ఇవన్నిటికీ సంబంధించి బరాబర్ ఒక స్టేట్మెంట్